యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఆత్మకూరు మండలంలో అయితే దాదాపుగా 148 mm నుంచి 170 mm వరకు కూడా కుంభవృష్టి కురిసింది. జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయి. చాలా అంటే ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినంత కూడా తీపి కబురే. అయినప్పటికీ ఈ వర్షాల వల్ల ఏమీ నష్టపోకూడదు. ముఖ్యంగా ఈ మొత్తం కూడా మూసి పరివాహక ప్రాంతంలో ఈ యొక్క కాజ్వేస్ కల్వర్ట్స్ మీద పొంగి పొందుతున్నాయి. వీటిని గురించి చూద్దాం క్షేత్ర పరిశీలన రావడం జరిగింది. ఇప్పుడు మనం జూలూరు మరియు అదే ఈ ప్రాంతంలో ఉన్నాం. మనం భూదాన్ పోచంపల్లి మరియు బీబీ నగర్ మధ్యలో ఉన్నటువంటి దానిపైన మూసి నైట్ అంతా కూడా ప్రవహించింది. తర్వాత మార్నింగ్కి తగ్గిపోయింది. ఇక్కడంతా కూడా చెత్త అంతా కూడా అక్కడి నుంచి వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడ కొట్టుకొచ్చిన కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయింది. ఇది ఇమీడియట్గా తీయించమని చెప్పేసి ఇద్దరు ఎంపీడీఓలకి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఇది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే సాఫీగా పోయేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తుందో ఎవరు కూడా ఈ వాగులు దాటడానికి ఎవరు కూడా సాహసించద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి చోట్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఏమవుతుందిలే అని దాటే ప్రయత్నం చేస్తే వరద ఉధృతిని మనం అంచనా వేయలేం. ఎవరు కూడా చేయకుండా పోలీసులు మరియు రెవెన్యూ ఇద్దరు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని పహారా గాయమని చేయడం జరిగింది. తహసీల్దార్లు అందరూ కూడా ఆఫీసులలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ మానిటర్ చేయమని చెప్పాము. ఎప్పుడైతే డిజాస్టర్ వస్తుందో అప్పుడు ఇమీడియట్గా రెవెన్యూ యంత్రాంగం ముందు ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇదే కాకుండా మిగతా కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కూలిపోయేటటువంటి గోడలు ఉండేటువంటి నాని కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే అట్లాంటి ఇళ్లలో నివసించే వారు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్లో కానీ తరలించమని ఆదేశాలు ఇచ్చాం.